మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ జిల్లా నుండే కాదు ఇతర జిల్లాల నుండి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ టీ తాగనాటికి వస్తూ ఉంటారని చెప్పేసి అని కూడా మనకు తెలిసింది. అసలు ఇక్కడ ఎందుకు అంత టీకి అంత ప్రాధాన్యత చూపిస్తున్నారు, అసలు ఇక్కడ టీ గల ప్రత్యేకత ఏమిటి, అక్కడ వెళ్ళి మనం తెలుసుకుందాం. విజయపట్నంలో ఈ టీ షాప్ కి ఎందుకు టీ క్యూ కడుతున్నారు అని చెప్పేసి అని మనం ఇక్కడికి రావడం జరిగింది. మనతో పాటు మాస్టర్ గారు కూడా ఉన్నారు. వారిని అడిగే మరిన్ని విషయాలు కూడా తెలియజేస్తున్నారు. మాస్టర్ చెప్పండి, ఇక్కడ మీ టీకి ఏంటి ప్రాధాన్యత? ఇక్కడ ఈ కాలంలో వచ్చేసి ప్రజలు పలు సమస్యలతో బాధపడతా ఉంటారు. ఈ ఆకు టీ తాగడం వలన వాళ్ళకు కొంత రిలీఫ్ ఉంటది. మా దగ్గర ఏంటంటే మేము క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. ప్రస్తుతం వాటర్ కలపము, అందువల్ల జనాలు వస్తారు. అంటే ఇలాంటి టీ ఇంకా అనేక షాపులు ఉన్నాయి కదా, మీ టీ షాప్ కి ఎందుకు జనాలు ఎక్కువగా క్యూ కడుతున్నారు? మా టీ షాప్ కంటే మేము పాలల్లో నీళ్లు పోయము, ఆకు ఒరిజినల్ వాడతాము. అందువల్ల మాకు అంటే మీరు వాడే ఆకు వచ్చేసి ఏదైనా కంపెనీకి సంబంధించిన ఆక, లేదంటే మీరు ఎక్కడ నుంచి ఈ ఆకు తీసుకొస్తారు? మీ కంపెనీకి సంబంధించింది అండి, కంపెనీకి సంబంధించింది. మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది ఈ ఫీల్డ్ లో? ఈ ఫీల్డ్ లో 22 సంవత్సరాల నుంచి కూడా మీరు టీ మాస్టర్ గానే పనిచేస్తున్నారు. అంటే మీరు ఎక్కడెక్కడ పనిచేశారు? నెల్లూరు, చెన్నై, బద్వేలి. అంటే మీకు ఈ టీ వేస్తుంటారు కదా, మీరు మీకు ఈ టీ దగ్గర రోజుకి ఎంత మంది వస్తున్నారు? వాళ్ళు లెక్క వేసుకోలేదండి, వస్తా ఉంటారు జనాలు, పోతా ఉంటారు. మా పని వేయడం. ఉదయాన్నే ఎన్నింటికి వస్తారు? 4 గంటలకు. 4 గంటల నుంచి కూడా ఇక్కడే ఉంటారు. మధ్యాహ్నం ఎన్నింటి వరకు ఉంటారు? మధ్యాహ్నం 12:30. రాత్రి 3 గంటలకు వస్తే మళ్ళీ మధ్యాహ్నం రాత్రి 9:30 వరకు ఉంటారు. అంటే మీకు రోజుకు ఎంత మీకు జీతం ఇస్తారు? నెలకి ఎంత ఉంటుంది? ఒకటి అడగకండి సార్. ఏమది? అంటే మా ఓనర్ వ్యక్తి మంచివాడు, అతను ఇచ్చింది మేము తీసుకుంటాము. అది అంటే ఓనర్ వ్యక్తి మంచివాడైనా కూడా మనకు మన జీతం అనేది ఒకటి ఉంటుంది. అంటే మీకు 500 కానీ 1000 రూపాయలు ప్రాబ్లం లేదు, డబ్బుకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎనీ టైం కావాల్సిన ఇస్తాడు మా ఓనర్. అందువల్ల మేము ఇక్కడనే పనిచేస్తా ఉంటాం. అంటే మీ కష్టాజీతానికి సంబంధించి మీ ఓనరు ఆ కష్టానికి సంబంధించి మీరు ఎంతవరకు కష్టపడుతున్నారు ఏంటి అనేది దాన్ని బట్టే మీకు శాలరీస్ అనేవి ఉంటాయి. మీరు ఎంతమంది మాస్టర్లు ఉన్నారు ఇక్కడ? మొత్తం 3 మాస్టర్లు ఉండము, 10 మంది వర్కర్లు ఉంటారు. మొత్తం 3 మాస్టర్లు, 10 మంది వర్కర్లు, అంటే దాదాపు 15 మంది వరకు ఇక్కడ మీరు పనిచేస్తున్నారు. క్యాషియర్, వాచ్మెన్ తో కలిపి 15 మంది. ఇప్పుడు మనతో మాట్లాడేందుకు ఇక్కడ టీ తాగేందుకు వచ్చిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి కూడా అడిగి తెలుసుకున్నాం. అన్న చెప్పండి, ఇక్కడ మీరు టీ తాగుతారా డైలీ? ఏమి ఇక్కడ మీరు ఎందుకు టీ తాగుతారు? బాగుంటది కాబట్టి నీట్గా చేస్తారు. కాఫీ కానీ, లెమన్ టీ కానీ అన్ని స్పెషాలిటీ బాగుంది, నీట్గా ఉంటుంది, పబ్లిక్ కూడా అందరూ ఇంటికి వచ్చి తాగుతా ఉంటారు. ఇప్పుడు మనతో మాట్లాడేందుకు టీ షాప్ యజమాని కూడా ఉన్నాడు. అతని అడిగి కూడా మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇప్పుడు మీ టీ షాప్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 సంవత్సరాలు అవుతాం. మీరు ఈ టీ షాప్ కు జిల్లాలో కాదు రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా ప్రాధాన్యత చూపిస్తున్నారు. అంటే ఇక్కడ ఫేమస్ ఏమిటి మీ దగ్గర? క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. అంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తారు అంటున్నారు. క్వాంటిటీ అంటే ఏమిటి? క్వాంటిటీ ఎక్కువ ఇస్తాం, క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. క్వాలిటీ అంటే అన్ని ఇంట్లో తయారు చేస్తాం. అంటే మీ దగ్గర ఎన్ని రకాల టీ దొరుకుతుంది? 40 రకాల టీ. అల్లం టీ ఉంటుంది, బెల్లం టీ ఉంది, గ్రీన్, లెమన్ అన్ని ఉంటాయి. అంటే డికాషన్ టీకే ఎక్కువ జనాలు కూడా ఎగబడుతున్నారు. ఆ డికాషన్ టీకి గల ప్రాధాన్యత ఏంటి? టీ పొడి బాగా మంచి క్వాలిటీ వాడతాం. టీ పొడి క్వాలిటీ టీ పొడి ఉంది కాబట్టి జనాలు ఎక్కువ మంది వస్తారు. అంటే రోజుకు మీరు ఎన్ని లీటర్ల పాలను వాడతారు? సుమారు 190 నుంచి 200 లీటర్ల పాలను వాడతారు. పాలకు ఎంత ఖర్చు అవుతుంది మీకు డైలీ? ఇక్కడ ఎంత ఖర్చు ఎంత వస్తుంది? 13,000 వస్తుంది. 13,000 రూపాయలు. అంటే దిగుబడి ఎంత ఉంటుంది? ఈ 13,000 ఖర్చుకు మీకు ఆదాయం ఏమాత్రం ఉంటుంది? అదే మనకు వర్కర్లకు జీతాలు, మాస్టర్లు ఒక 4 ఉన్నారు, బాయ్స్ ఒక 10 మంది ఉన్నారు. మొత్తం ఖర్చు అంతా పోయి మనకు 2,000, 3,000. మాస్టర్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే లోకల్ వాళ్ళ, లేదంటే బయట వాళ్ళు కొందరు ఉన్నారు, బయట వాళ్ళు. అంటే ఇంకా కూడా రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు కూడా ఇక్కడికి వచ్చారు, ఇక్కడ టీ తాగారు, అందరూ కూడా ఇక్కడ టీ బాగుంటుంది అని అంటున్నారు. ఇది నిజమేనా? అవును సార్, నిజమే. బై ఎలక్షన్ లో చాలా మంది నాయకులు వచ్చారు. అంటే ఇప్పుడు మీరు ఉదయం ఎన్ని గంటల నుంచి స్టార్ట్ చేస్తారు? పొద్దున్నే 4 స్టార్ట్ అవుతుంది. ఉదయం 4 గంటల నుంచి స్టార్ట్. నైట్ ఎన్నింటి వరకు పెడతారు? అంటే మధ్యలో 1 గంటకు మూసేస్తాం, మళ్ళా 3 ఓపెన్ చేస్తాం. నైట్ 9:30 వరకు, అంటే 8:30 వరకు. అంటే దగ్గర రోజుకి వచ్చేసి మీరు 10 గంటల టైము టీ షాప్. అంటే ఇప్పుడు మీరు ఒకరే ఇక్కడ మెయింటైన్ చేస్తుంటారా? మీకు ఇంకా ఏమన్నా మీ వాళ్ళు ఉన్నారా? మీ బ్రదర్స్ కానీ ఇంకా ఇక్కడ కౌంటర్లు ఎవరన్నా పెట్టుకున్నారా? ఒకరే. మీరు ఒకరే మెయింటైన్ చేస్తూ ఉంటారు. గతంలో మీరు ఏం చేసేవారు? లెక్కర్ పేరు.
లిక్కర్ ఫీల్డ్ అంటే ఇప్పుడు ఆ ఫీల్డ్ వదిలేసి ఈ ఫీల్డ్కి ఎందుకు రావాలనిపించింది, మీకు ఆలోచన ఎందుకు వచ్చింది? అది వద్దనుకున్నాం. జస్ట్ 10 మంది మన దగ్గర వర్కర్లు పనిచేస్తారు, ఉపాధి ఇచ్చినట్లు అవుతుంది, అన్ని విధాలుగా బాగుంటుంది అనేసి. అంటే ఈ ఫీల్డ్ కన్నా కూడా లిక్కర్ ఫీల్డ్ లో ఇంకా మీకు ఎక్కువ ఆదాయాలు ఉంటాయి కదా, పర్సెంటేజ్ లేవు కదండి. అదండి ఇప్పుడు మనము టీ షాప్ యజమాని కూడా అడిగి తెలుసుకున్నాము. వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, మేము 10 మందికి జీవనాధారం కల్పిస్తున్నట్లు ఉంటుంది. తర్వాత మా దగ్గర టీ వచ్చేసి ఎక్కువ ప్రాధాన్యత ఎందుకు చూపిస్తారంటే మేము క్వాలిటీ మెయింటైన్ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ఉంటారు. మేము అన్ని కూడా అల్లం కానీ అనేక వస్తువులు మేము చాలా వరకు ఇంట్లోనే తయారు చేసుకుంటాము, ప్రజలు క్యూ కడుతున్నారని చెప్పేసి అని కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. మాట్లాడేందుకు ఇంకా కొంతమంది టీ తాగని వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి కూడా కనిపిస్తున్నారు. సార్ చెప్పండి, ఇక్కడ మీరు టీ తాగారా? తాగారు. అంటే టీ ఎలా ఉంది టేస్ట్? బాగుంటుంది. బాగుంటుంది. అంటే మీకు ఇక్కడ ఏ టీ తాగారు మీరు ఇప్పుడు? ఆకుటీనే తాగారు. ఆకుటీ అంటే ఆకుటీకే ఎక్కువగా ఇక్కడ ప్రాధాన్యత చూపిస్తున్నారు ప్రజలు. ఏంటి ఆకుటీ యొక్క ప్రత్యేకత ఏంటి ఇక్కడ? ఆకు మార్చడం వల్ల ఫస్ట్ లో బాగుంటుంది. అంటే వీళ్ళు ఏమన్నా కల్తీలు కానీ ఇలాంటి ఏమన్నా జరుగుతున్నాయి ఇక్కడ? ఇలాంటి ఏం చేయలే. అట్లాంటి ఏం లేదు. అంటే పాలు వాళ్ళని మేము అడిగాము, వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, మేము పాలను ఏదైతే ఉన్నా ఆ పాలల్లో వాటర్ కూడా మిక్స్ చేయము, అదే పాలను మేము అలాగే వాడతామని చెప్పేసి అంటారు. వాళ్ళు చెప్పింది వాస్తవమే అంటారా? వాటర్ మిక్స్ చేయకుండా చేయదు. వాటర్ మిక్స్ చేస్తేనే టేస్ట్ వస్తుంది. కొంచెమన్నా ఉండాలా, లేకపోతే బాగుండదు. ప్రతిరోజు మీరు ఇక్కడ తాగుతాను. అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ టీ తాగుతున్నారు? 2 years అంతే. 2 years నుంచి ఇక్కడే తాగుతున్నారు. మీకు ఇక్కడ టీ బాగా నచ్చింది, బాగా ఉంది, టేస్ట్ కూర్చున్న దానికి బాగుంటుంది ఇక్కడ. అదే అదండి, మనం ఇక్కడ కూడా కొంతమందిని అడిగి తెలుసుకున్నాం. వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, టీ చాలా బాగా ఉంటుంది, మాకు ఇక్కడ కూర్చునేందుకు కానీ బైకులు పార్క్ చేసేందుకు కానీ అన్ని విధాలుగా మాకు ఇక్కడ బాగుంది, మాకు నచ్చింది కాబట్టి మేము ఇక్కడికే వచ్చి మేము టీ విక్రయిసి తాగుతున్నప్పుడు. అదండి, ఇప్పుడు మనం ఇక్కడ అనుభవం కలిగిన మాస్టర్ని కూడా అడిగాము. వాళ్ళు చెప్తున్నారు ఎక్కువగా బెల్లం అల్లం టీకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అంటే మేము ఈ 30 సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తులం. మేము అనేక గ్రామాల్లో కూడా పనిచేశాను. ఏదైతే బెంగళూరు పనిచేసాము, విజయవాడలో పనిచేసాము, హైదరాబాద్ పట్టణాల్లో పనిచేసాము. అంటే ఇక్కడ ఎక్కువగా కూడా అల్లం బెల్లం టీకి కూడా ప్రజలు ప్రాధాన్యత చూపిస్తున్నారు. మేము ఏ వస్తువైనా కూడా ఇక్కడ మేమే సొంతంగా తయారు చేసుకొని ఆ రెడీమేడ్ వస్తువు అనేది మేము వాడము. మేము తయారు చేసిన వస్తువులు మేము నీట్గా శుద్ధి చేస్తాము. శుద్ధి చేసి ఇక్కడ మేము ఇవన్నీ కూడా తయారు చేసి మేము సేల్ చేయడం జరుగుతుంది అని మనతో మాస్టర్ చెప్పడం జరిగింది.